వివేక్ యాదవ్. నేను భారతీయ చైతన్య యువజన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ని. పోయిన నెలల ఫిబ్రవరి 22వ తారీఖున బీసీ సింహగర్జనకు ఏవైతే 5 డిమాండ్లు మా పార్టీ అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ ఏవైతే 5 డిమాండ్లు ఏపీ గవర్నమెంట్కి అయితే ఇచ్చాడో ఆ బీసీల హక్కుల కోసం పోరాటమే ఈ నెల ఏప్రిల్ 11వ తారీఖు నాడు బీసీ ధర్మదక్షిణ పేరుతో అమరణ నిరాదీక్షకు ప్రకటించాడు. అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 5 డిమాండ్లు ఏవైతే ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయం, అది కులగణన కావచ్చు, రాజధానిలో 1000 ఎకరాల భూమి కేటాయింపు కావచ్చు, వైద్య కానీ కార్పొరేషన్ నిధుల గురించి కావచ్చు, అదేవిధంగా ఈ బీసీలో జరుగుతున్న అన్యాయం గురించి బీసీ రక్షణ చట్టం గురించి ఈ 5 డిమాండ్లను కోవడం జరిగింది. ఆ గడువు మార్చి 31 తారీఖు నాడు ఆ గడువు పూర్తయిందండి. దాని గురించి ఏప్రిల్ 11 తారీఖు ఆమరణ నిరాదీక్షకు ప్రకటించాడు. అదేవిధంగా ఈరోజు ఈ మీడియా మిత్రుల ద్వారా తెలపడం జరుగుతుంది ఏంటంటే వచ్చే 11 తారీఖున అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని సంఘాలు కూడా బీసీకి సంబంధించిన ప్రతి బిడ్డ కూడా వచ్చి ఈయనకు మద్దతు ఇవ్వాలని, ఈ విజయవంతం చేయాలని ఈ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా కోరుతున్నామండి. అదేవిధంగా ఇది చేసి కేవలం ఒక ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికో ఏదో రాజకీయం కాదండి. బీసీలకు సంబంధించి బీసీల బతుకులు మారడానికి బీసీలకు ఏవైతే హక్కులు రావాలో హక్కులే అడుగుతున్నాం, కానీ దీంట్లో ఇంకా ఏం ఇంటెన్షన్ లేదు. అది క్లియర్ అండి అది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణకు సంబంధించి కూడా మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరుగుతుందండి. 300 డివిజన్లో ఏవైతే ఇప్పుడు పెంచారో 150 300 అయినాయో 3 కార్పొరేషన్లో కూడా మేము కంటెస్ట్ చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా కసరత్తు జరుగుతుందండి బ్యాక్గ్రౌండ్లో. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా క్యాండిడేట్స్తో భారీ ఎత్తున జాయినింగ్స్ కానీ అదేవిధంగా ప్రోగ్రామ్స్ కానీ చేస్తామండి. ఒక క్రమశిక్షణ కలిగిన యువకుడు మరియు మేధావి, అన్ని విద్యార్హతలు ఉన్నటువంటి వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారు. మన తెలంగాణలో లాగా ఉద్యమాలు నడిపేటటువంటి బీసీ ఉద్యమాలు నడిపేటటువంటి వ్యక్తి కాదు బోడే రామచంద్ర యాదవ్ గారు. బోడే రామచంద్ర యాదవ్ గారు గత 4 సంవత్సరాలుగా ఈ బీసీల మీద పోరాటం చేస్తున్నారు. ఇది ఒక తుది దశకు వచ్చింది. బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి బీసీవై పార్టీగా మేము కొంత కలత చెందినప్పటికీ ఆయన యొక్క స్థిరమైనటువంటి నిర్ణయానికి మేము తలవగ్గక తప్పలేదు. వారి యొక్క లక్ష్యం ఏంటి అనంటే 44% ఈ యొక్క స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్లుగా మాకు కూడా 44% రిజర్వేషన్స్ చట్టసభల్లో ఉండాలి అని పిచ్చోళ్ల లెక్క పిచ్చి రాజకీయ నాయకులు విచ్చలవిడిగా భూసేకరణ జరిపి ఒక్కసారి భూసేకరణ జరిపిన తరువాత ఆ ప్రభుత్వం యొక్క భూమి అవుతుంది అది. కానీ బడుగు బలహీన వర్గాల వారి యొక్క వాటా ఎంత అందులో అనేది ఇప్పటి వరకు కూడా అడిగినటువంటి ఒక నాయకుడు అనేవాడు లేడు. ఒకే ఒక నాయకుడు మా వాటా ఎంత, మాకు ఎంత, నువ్వు తీసుకునే 10,000 ఎకరాల్లో మా వాటా 80% 90% ఉన్నటువంటి మా వాటా ఎంత, ఎవడి కోసం తీసుకుంటున్నావు, ఎక్కడికి పోతున్నావు, నువ్వు ఏదో ఉపాధి కల్పిస్తున్నానని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నానని ఇతర అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు మొత్తం తిరిగి ఎన్ని డబ్బులు తీసుకొని వచ్చావు నువ్వు? నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, అంతే రకంగా ఈ యొక్క కేసీఆర్ కానీ లేకపోతే ఎవరే కానీ ఏం తీసుకొచ్చారు మీరు? ఉపాధి అవకాశాలు ఏమున్నాయి? ఇచ్చేటటువంటి ఉద్యోగాలకి సరైనటువంటి జీతాలు ఇచ్చేటటువంటి భ్రష్ట పట్టినటువంటి ప్రభుత్వ యొక్క నిధులన్నింటినీ కూడా తప్పుదారి పట్టించి మీ యొక్క పబ్బాలు గడుపుకోవటానికి ఒక్కొక్కరికి 2,000 మంది 3,000 మంది బినామీలు ఉన్నారు ఈ యొక్క చంద్రబాబు నాయుడుకి కానీ వీళ్ళకి కానీ. ఈ బినామీల యొక్క పొట్ట నింపటానిక మీరు భూసేకరణ చేసేది? దేనికోసం చేస్తున్నారు మీరు? మా వాటా ఎంత, మా ఓబీసీ వాటాల ఎంత అని నిక్కంగా లెక్క తేల్చడానికి, అదే రకంగా
రాజకీయ వాటా 44% మాకు దక్కాల్సిందే అని ఒక స్థిర నిర్ణయంతో బోడే రామచంద్ర యాదవ్ గారు ఉండి ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. కేవలం అదొక్కటే కాదు, ఏదో చిన్న కిల్లీ షాపులు పెట్టుకున్నట్లు, పాన్ షాపులు పెట్టుకున్నట్లు నీవు కార్పొరేషన్లు ఇస్తున్నావు. అందులో ఒక కుర్చీ ఉండదు, నిధులు ఉండవు. మరి ఎవరిని మభ్యపెట్టడానికి, వివిధ కుల సంఘాలని మభ్యపెట్టడానికి నువ్వు చేసేటటువంటి టక్కు టమార విద్యలకి పులి స్టాప్ పెట్టడానికి, అంటే కుడుమిస్తే పండగ అనుకునేటటువంటి స్థాయి యొక్క బీసీలకి పోయింది. నువ్వు ఇచ్చేటటువంటి కుడుములు మాకు కాదురా, నీ కుక్కలకేసుకో, మాకు మాత్రం నాకు నిధులు కావాలి అని స్పష్టంగా అడుగుతున్నాం మేము. నీ యొక్క తాబేదారులకి, నీ యొక్క కుక్కలకి, నిన్ను విశ్వాసంలోకి తీసుకునే వ్యక్తులకి నువ్వు పనిచేయి. కానీ బీసీలు కళ్ళు తెరిచారు, చైతన్యవంతమయ్యారు. మాకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉన్నదో నిలబెట్టడానికి, ప్రభుత్వాన్ని నిగ్గదీయటానికి ఈ యొక్క బోడే రామచంద్ర యాదవ్ గారు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. అదే రకంగా ఈ యొక్క కార్పొరేషన్లు కానీ మాకు 44% కావాలంటున్నాం. బ్రదర్, మీ లెక్క ప్రకారమే చెప్పండి. ఎస్సీ ఎస్టీల వాటా ఎంత ఉన్నది? 17% ఉన్నది. ఓసీల వాటాకి 10% ఇచ్చారు రిజర్వేషన్స్. 15 పోతే ఎంతమంది ఉంటారు? 25 పోతే 75 నుంచి 80% ఉన్నటువంటి ఓబీసీలకి మీరు చేసే న్యాయం ఏంటి అని నిగ్గదీసి అడుగుతున్నాం మేము. చెంప చెల్లు అనేటట్లుగా ఈ యొక్క 2 రాష్ట్ర ప్రభుత్వాలని కూడా మేము గట్టిగా అడుగుతున్నాం. మా వాటా ఇవాళ నువ్వు 4th సిటీ అంటున్నావు, మిలీనియం సిటీ అంటున్నావు. బుద్ధి, సిగ్గు, ఎగ్గు లేకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేవలం రిటైర్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క రిటైర్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతుంది. ఇవన్నీ బీసీలు పాత సమాజపు బీసీలు కాదు, ఇప్పుడు చైతన్యవంతమైనటువంటి బీసీలు. ఈ బీసీలు చైతన్యవంతమయ్యి మిమ్మల్ని అందరినీ కూడా మడతపెట్టి కొట్టేటటువంటి రోజులు ఎక్కువ దూరంలో లేవని చెప్తున్నాను. మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆల్రెడీ నిరూపించుకున్నారు 22 తారీఖున సింహగర్జనలోని. మళ్ళీ మేము ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది. అండ్ మన తెలంగాణలో ఏ చరిత్ర అయితే కేసీఆర్ గారు సృష్టించారో అదే చరిత్ర మళ్ళీ తిరగ రాస్తున్నాము. మా బోడే రామచంద్ర యాదవ్ గారు మా అధ్యక్షులు చేసే ఈ దీక్షని సక్సెస్ఫుల్ అవ్వాలని, సక్సెస్ఫుల్ అయ్యి ఇది ఒక చరిత్రలో ఒక మరపురాని ఈ దీక్షగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఆ పైన భగవంతుడిని కూడా కోరుకుంటున్నాము, ఆయన ఆరోగ్యం అన్నీ మంచిగా ఉండాలని. అండ్ ఇది చిన్న పని కాదండి, ఇది చాలా ఆలోచించి చాలా తీసుకున్న నిర్ణయం. అండ్ చావు బ్రతుకుల మధ్య ఆ నిర్ణయం ఇది. అందుకని మీ మీడియా మిత్రులు సపోర్టు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మా అకౌంట్ ఓపెన్ అవుతుందండి. తెలంగాణ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 300 డివిజన్స్కి మేము పోటీ చేస్తున్నాము. అండ్ దానికి పెద్ద ఎత్తున మేము సన్నాహాలు సిద్ధం చేసుకున్నాము. అలాగే మా సోదరులందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు. అండ్ దాన్ని కూడా మేము ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తామండి హైదరాబాద్లో. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో ఉద్యమాలు జరిగాయి బీసీల కోసం. ప్రతి ఉద్యమాన్ని ఈ ఆధిపత్య కులాలు అన్ని ఉద్యమాలను నీరుగార్చాయి. విభజించు పాలించు అనే ఉద్దేశంతో, అనే నినాదంతో వాళ్ళు అన్ని ఉద్యమాలను నీరుగార్చడం జరిగింది. ఇప్పుడు మన ముందు మన గొప్ప నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు మెడ వంచే రకం, ఓకే, మెడ దించే రకం కాదు. సో ఒక రకంగా చెప్పాలంటే బీసీల శకం స్టార్ట్ అయింది. బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల్లో బీసీ శకము స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.